హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఏలు విడుదల. సీఎం, డిప్యూటీ సీఎం ఫైనల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మనకు దసరా కానుకగా ప్రభుత్వం ఎటువంటి శుభవార్తను ప్రకటించలేదు. అయితే దీపావళి సమయంలో మాత్రం ప్రభుత్వం డిఆర్‌ఎస్ అలవెన్స్ పెంపును ఉద్యోగులకు డీఏ, పెన్షనర్స్‌కు డీఆర్‌ను పెంచుతూ ప్రకటించిందనమాట. ఈ యొక్క డీఏ అనేది జనవరి 2024 నుంచి అమల్లోకి అంటే అప్లికబుల్ ఫ్రమ్ 2024 జనవరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం జనవరి 2024కు సంబంధించి 4% డీఏను ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాకు అనుగుణంగా 3.64% డీఏను ప్రకటించింది. ఈ డీఏను అక్టోబర్ నుంచి నగదు రూపంలో మనకు అందజేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ సుమారు 21 నెలల బకాయిలు అరియర్స్ ఉన్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అంశం. ముఖ్యంగా మన రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్స్ పొందే డీఏలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డీఏలకు అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటాను ప్రకటించాల్సి ఉంటుంది. ఒక నెల అటో ఇటో. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని డీఏలు ప్రకటించింది, వాటికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత డీఏ ప్రకటించాల్సి ఉంది అనే అంశాన్ని ఒకసారి స్పష్టంగా చూద్దాము. డిఎన్ఎస్ రిలీఫ్ రేట్స్ ఫర్ పెన్షనర్స్ సెవెంత్ సిబిసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించేవి. సో, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి డిఏ, ఉద్యోగులకు సంబంధించి డిఏ, డిఆర్‌లు రేట్స్ విషయానికొస్తే సెవెంత్ సిపిసి ప్రకారంగా ఇవి నిర్ణయించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే 2025 జూలై వరకు కూడా కేంద్ర ప్రభుత్వం డిఏను ప్రకటించింది. అంటే మనకు కేంద్రం ఒక డీఏను గూడా ఇంకా పెండింగ్‌లో పెట్టలేదని అర్థమవుతుంది. సో, జూలై 2025 మనకు లాస్ట్ డీఏ అన్నమాట అందరికి. ఇంకా జనవరి 2026 డీఏ రావాల్సి ఉంది. ఇంకా సమయం కాలేదు గాబట్టి. సో, నెక్స్ట్ మంత్ అయితే అవుతుంది. కేంద్రం ఎంతెంత శాతం డీఏ పెంచిందో మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూపించిన వివరాల ద్వారా చూడవచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో, కేంద్ర ప్రభుత్వం అండి. ఇక్కడ ఫస్ట్ జూలై 2025కి గాను ఇక్కడ 58 అంటే ఈ డిఫరెన్స్ వచ్చేసి 3% ప్రకటించిందనమాట. అలాగే ఇక్కడ జనవరి 2025కి సంబంధించి ఇక్కడ డిఫరెన్సు 2%. సో, ఇక్కడ 3%, ఇక్కడ 2%, అలాగే ఇక్కడొచ్చేసి ఈ డిఫరెన్స్ 3%, మళ్ళీ ఈ డిఫరెన్స్ వచ్చేసి రెండిటికి 4%. ఈ విధంగా ప్రకటించింది. సో, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 4%కి గాను సో, జనవరి 2024 డీఏను ప్రకటించేసిందనమాట. చూద్దాం ఫ్రెండ్స్. జూలై 2025కి సంబంధించి 3% ప్రకటించబడింది. అలాగే జనవరి 2025కి సంబంధించి 2%, జూలై 2024కి సంబంధించి 3% మరియు జనవరి 2024కి సంబంధించి 4%ను కేంద్ర ప్రభుత్వము డీఏగా ప్రకటించింది. ఇప్పుడు ఈ డీఏల అమలు తేదీలు, వాటి ప్రభావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సో, ఈ డీఏలకు సంబంధించి కేంద్రం జారీ చేసినటువంటి మెమోరాండమ్స్. సో, అక్కడ చూడొచ్చు. ఆహ్, జనవరి 2024 నుంచి. సో, అంటే డిఫరెన్స్ ఇక్కడ 4% అయితే ఉంది. సో, ఇన్ 4% ఆఫ్ ద బేసిక్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024. సో, డేట్ వచ్చేసి మార్చి 2024 మార్చి 12 అయితే విడుదల చేసింది. సో, జనవరి 1, 2024 నుంచి అమలయ్యే డీఏకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక మెమోరాండం జారీ చేసింది. ఇందులో 4% డీఏ పెంపు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 2024గా అయితే ప్రకటించారు. ఈ ప్రకటన మార్చి 2024లో రావటం, 3 నెలల అరియర్స్ మాత్రమే ఏర్పడ్డాయి. సో, వాటి తాలూకా పేమెంట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం చేసేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టేసింది. అలాగే జూలై 2024 డీఏకి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ జీవో ప్రకారంగా సో, డిఫరెన్స్ వచ్చేసి 3%.
విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2024 డేటెడ్ ఆన్ 21st October 2024. సో కేంద్ర ప్రభుత్వం 3% పెంపును ప్రకటించింది ఇక్కడ. ఇది జూలై 2024 నుంచి అమల్లోకి వస్తుంది అని పేర్కొన్నారు. ఈ డీఏ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ డీఏని అక్టోబర్ 2024లో ప్రకటించడంతో సుమారు 4 నెలల ఆలస్యం అయితే అయింది. దానికి గాను అరియర్స్‌ని కూడా చెల్లించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు ఇంకా. తదుపరి డీఏగా జనవరి 2025కి సంబంధించి స్క్రీన్ పైన అయితే చూడొచ్చు మెమోరాండం. సో, డీఏ డిఫరెన్స్ ఎంత అంటే మనకిక్కడ జస్ట్ 2% డిఫరెన్స్ అయితే ఉంది. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి 1, 2025 డేటెడ్ ఆన్ ఏప్రిల్ 2025న ఈ యొక్క మెమోరాండం జారీ చేయడం జరిగింది. సో, మొత్తం డీఏ అనేది 53% నుంచి 50%కి పెరిగిందంటే 2% పెంపు జరిగింది. ఈ డీఏను జనవరి 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 11, 2025న అధికారికంగా అయితే ప్రకటించారు. ఇక జూలై 2025కి సంబంధించి డీఏ విషయానికొస్తే దానికి సంబంధించి కూడా మెమోరాండం ఇక్కడ చూడొచ్చు. డిఫరెన్స్ వచ్చేసి 3% విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2025 డేటెడ్ ఆన్ 6th October 2025. అంటే ఇక్కడ మరొక 3% డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా ఇప్పటివరకు కేంద్రం వరుసగా డీఏలను ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే 11వ పీఆర్సీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఎంత డీఏ ప్రకటించిందో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత డీఏ ప్రకటించాల్సి ఉంది అనే అంశం. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇంకా రావాల్సి ఉండడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆసక్తి మరియు ఎదురుచూపు కొనసాగుతోంది. సో, ఇక్కడ చూడొచ్చు డీఏ టేబుల్ అండి. డీఏ రేట్స్ ఇన్ 7th పీఆర్సీ అప్ టు జూలై 2025 వరకు కూడా చూసుకోవచ్చు. మనకు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినవి. ఇది రీసెంట్‌గా ప్రకటించినది ఇవన్నీ. కాకపోతే వీటన్నిటి తాలూకా మనకు అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అరియర్స్ ఒక నెలకు కూడా చెల్లించలేదు. సో, ఇక్కడ చూడొచ్చు ఇదంతా కేంద్రం ఎంతెంత శాతం ప్రకటించింది అనే దానికి. సో, కేంద్రం ప్రకటించిన 4% వాటాకు గాను రాష్ట్ర ప్రభుత్వం 3.64% ప్రకటించి మొత్తం డీఏను 37.31%కి పెంపుదల చేయడం జరిగింది. సో, ఇంకా మనకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదివరకు చూసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలతో సమానంగా చూసుకున్నట్లయితే. సో, ఈ 3 వాల్యూ వచ్చేసి సో, కేంద్రం 3%, 2%, 3% ప్రకటించింది. రాష్ట్ర వాటాగా 2.73, 1.82, 2.73 మొత్తం కలిపి 7.28 సో, 7.28% రావాల్సి ఉందన్నమాట డీఏ అనేది. మరి ఏపీ ఉద్యోగుల పెండింగ్ డీఏల భారం 7.28% బకాయిలు 12వ పీఆర్సీపై తాజా వివరణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలతో జీవన వ్యయం భారంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వాలు సకాలంలో చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు పేరుకుపోవడం వారిని మరింత ఆందోళనకు అయితే గురిచేస్తోంది. దీనికి తోడు అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీపై కూడా స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పేరుకుపోయిన 3 బకాయిల మొత్తం 7.28%. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క 3 విడుదల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 1 అంటే మనకు నెక్స్ట్ మంత్ జనవరిలో ఇంకొకటి పెరుగుతుంది. సో, అప్పుడు 4 డీఏలు అయితే పెండింగ్‌లో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే డీఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యమే జరుగుతోందని చెప్పాలి. విడుదల కావాల్సిన డీఏల వివరాలు. సో, మనం రీసెంట్‌గా చూసుకున్నట్లయితే డీఏల కోసం కూడా పోరాటాలు చేయాలా అనైతే ఒక అంశము వెలుగులోకొచ్చింది. ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటైన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారు లైవ్‌లోకొచ్చి ఉద్యోగులకు ప్రకటించినటువంటి అంశాల్లో అతి ముఖ్యమైనది ఒక డీఏ విడుదల దీపావళి సమయంలో. సో, తర్వాత పోలీసు వారికి ఎస్ఎల్స్ చెల్లిస్తామని చెప్పారు. తర్వాత మహిళా ఉద్యోగులకు లీవ్స్ వారి సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. చైల్డ్ కేర్ లీవ్స్ 180 డేస్ అని అయితే చెప్పారు గానీ అవన్నీ ఇంకా ఆచరణలోకి రావాల్సి ఉంది. సో, డీఏ అయితే
ఇంకా 3 పెండింగ్‌లున్నాయి. సో, విడుదల కావాల్సిన డీఏల వివరాలు చూసుకుంటే జూలై 2024 డీఏ 2.73%, జనవరి 2025 డీఏ 1.82%, జూలై 2025 డీఏ 2.73% రావాల్సి ఉంది. మొత్తం డీఏ పెండింగ్ 7.28%. ఈ యొక్క 7.28% డీఏను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటుగా వీటి తాలూకా అరియర్స్‌ను కూడా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. మనం ఇదివరకే చెప్పుకున్నట్టుగా జనవరి 2028 నుంచి ప్రభుత్వం చెల్లించాల్సిన డీఏ బకాయిలు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. 30, 31, 24. సో, ఈ విధంగా మొత్తం చూసుకున్నట్లయితే జనవరి 2023 వరకు 200 నెలలకు సంబంధించి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే తర్వాత 2 డీఏలు 2023 జూలైకి గాను 12 నెలలు, 2024 జనవరికి గాను మరొక 20 నెలలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇది మనం ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి 37.31% డీఏ. డీఏ పెన్షనర్స్‌కు డీఆర్. ఇక వీటిలో కొన్ని డీఏలను కరోనా సాకుతో మాఫీ చేశారు. 2020 జూలైకి సంబంధించి, అలాగే 2021 మరియు 2021 జనవరి, జూలైలలో ఈ మూడిటిని డీఏలో కరోనా సాకుతో మాఫీ చేయగా మరికొన్ని డీఏలను పీఆర్సీలో కలిపేశారు. డీఏ చెల్లింపుల చారిత్రక నేపథ్యం 11 పీఆర్సీలో భాగంగా జూలై 1, 2018 నాటికే ఉన్న డీఏను మూల వేతనంలో విలీనం చేయడంతో అప్పటి నుంచి డీఏ లెక్కింపు 0 నుండి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన డీఏ శాతాలు ఈ క్రింది పట్టికలో గమనించవచ్చు. సో, డేట్ వైస్ ఇక్కడ మనం గమనించినట్లయితే 2019 జనవరికి సంబంధించిన డీఏ 2.73% ప్రకటించారు. వీటి తాలూకా అరియర్స్ ప్రకటించలేదు. ఇంకా రావాల్సి ఉందన్నమాట. వీటికి సంబంధించి కొన్ని అరియర్స్ ఇంకా బిల్లు పెట్టడానికి కూడా లేవన్నమాట. తర్వాత మనకు జూలై 2019కి గాను డీఏ అనేది 7.28%, 2020 జనవరి, జూలైలకు గాను మొత్తం ఈ విధంగా 13.75% ఇట్లా డీఏ అనేది పెరుగుతూ వచ్చి ప్రస్తుతం మనకు 2024 జనవరి డీఏలో ఉన్నాము. అంటే విచ్ ఈస్ 37.31% అన్నమాట. ఈ పట్టిక ద్వారా జూలై 2024 నుంచి రావాల్సిన ఇంకా జూలై 2024 నుంచి జూలై 2024, జనవరి, జూలై 2025కి సంబంధించి మొత్తం 3 డీఏలు పెండింగ్‌లో పడ్డాయి. ఉద్యోగులపై ఆర్థిక ప్రభావం మరియు ఇతర కీలక డిమాండ్స్. డీఏల జాప్యం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది. కరువు భత్యం అనేది ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ కాదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగులకు వాస్తవ వేతనాన్ని, రియల్ వేజ్ కాపాడే ఒక చట్టబద్ధమైన హక్కు. భారీ ఆర్థిక నష్టం. పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ 7.28% డీఏ మరియు దాని బకాయిలను ఒకేసారి విడుదల చేస్తే ఒక్కొక్క ఉద్యోగికి వారి యొక్క మూల వేతనాన్ని బట్టి సుమారు 3,00,000 నుంచి 4,00,000 వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ నిధులు సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా అయితే నష్టపోతున్నారు. 12 పీఆర్సీ జాప్యం. ఇది అలా ఉంచగా మరోవైపు 12 పీఆర్సీ జాప్యం జరుగుతుంది. నిబంధనల ప్రకారంగా 2023 జూలై నాటికే 12 పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడము ఉద్యోగులలో ఆందోళన పెంచుతోంది. మధ్యంతర భృతి ఐఆర్‌పై మౌనం. కొత్త పీఆర్సీ అమలులో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తారు. కనీసం 30% ఐఆర్ అన్న ప్రకటించాలని డిమాండ్ కూడా ప్రభుత్వం ఈ డిమాండ్‌కి కూడా స్పందించడం లేదు. సో, ఉద్యోగ పెన్షనర్స్ యొక్క ఈ మేరకు డిమాండ్స్ చూసుకున్నట్లయితే ఉద్యోగులు తమ హక్కుల కోసం, తమకు న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, వీటి కోసం కూడా డిమాండ్ చేయాలన్నా అవి ఎటు ఉద్యోగులకు రావాల్సినవే కదా అని ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. సో, కేవలం డీఏ బకాయిలే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఆర్థిక ఒత్తిడికి సంకేతమా అంటే సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయి. కానీ జీతాల వంటి నిర్వహణ ఖర్చుల కోసం పదే పదే అప్పు చేయాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది రాబడికి, ఖర్చులకు మధ్య పెరుగుతున్న అంతరాయానికి, తద్వారా ఆర్థిక ఒత్తిడికి స్పష్టమైనటువంటి సంకేతంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి సుక్రింది చర్యలను చేపట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో మొదటిది పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను 7.2% తక్షణమే విడుదల చేయాలి. తర్వాత 12 పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి కాలపరిమితితో కూడినటువంటి అంటే తక్కువ కాలంలోనే 6 నెలల్లోపే నివేదిక వచ్చేలాగా చూసి ఈ యొక్క పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక మూడోది పీఆర్సీ అమలుకు ముందు ఇప్పుడు ప్రెజెంట్ ఉద్యోగులకు ఉపశమనంగా కనీసం 30% మధ్యంతర భృతినైతే ప్రకటించాలని డిమాండ్ ఉంది. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, వారి ఆర్థిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి న్యాయమైన డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని అయితే వారు ఈ మేరకు కోరుతున్నారు.